సినీ రంగంలో ఉన్న వాళ్ళకి సినిమా తప్ప మరో ఆలోచన ఉండదు. అందులో దిల్ రాజు లాంటి బిజీ ప్రొడ్యూసర్ అంటే హిట్ సినిమా, డ్రింక్ సినిమా, స్లీప్ సినిమా అన్నమాటే. అలాంటి వ్యక్తి ఇటీవల తన భార్య మరణంతో విషాదాన్ని అనుభవించారు. 2 వారాల పాటు సినిమా వ్యవహారాల్లో దూరంగా ఇంటి పట్టునే ఉండిపోయారు. అయితే ఈ విషాద సమయంలో కూడా తనకు తాను అనుభవించిన వేదన ఒక మంచి స్టోరీగా ఐడియా పుట్టిందని ఆయన చెప్పడం విశేషం. నా భార్య చనిపోయాక నేను 13 రోజులు ఇంటి నుంచి బయటకు వెళ్ళలేదు. ఆ సమయంలో ఇదే జీవితం, సుఖదుఖాల సంగమం అనే పాట వింటూ గడిపాను. అప్పుడు అనిపించింది రచయితలు ఊరికే రాయరు, జీవితంలో అనుభవాలు పాటలుగా రాస్తారని. ద థాట్ ప్రాసెస్లో నాకు ఒక స్టోరీ లైన్ తట్టింది. ఆ స్టోరీ సినిమాగా తీయాలనుకుంటున్నానని దిల్ రాజు తెలిపారు. గత 5 నెలల కాలంలో తన జీవితంలో విచిత్రమైన అనుభవాలు, మిశ్రమ అనుభూతులు మిగిల్చిందని రాజు తెలిపారు. జీవితం చాలా విచిత్రమైందని, గడిచిన 5 నెలల్లో శతమాన భవతి ఒక సంతోషం, నాకు మనవడు పుట్టడం ఒక సంతోషం, నేను లోకల్ సినిమా ఒక సంతోషం, జీవితం అద్భుతంగా ముందుకు సాగుతుంది అనుకున్నప్పుడే దేవుడు అనుకోని జర్క్ ఇచ్చాడు. ఆ బాధలో ఉండగానే నాకు చక్రపాణి నాగిరెడ్డి అవార్డు దక్కాయి. 5 నెలల్లో దేవుడు అటు ఇటు చూపించాడు అని రాజు తెలిపారు. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.